ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుచున్నారని, ఆత్మీయంగా ఎదుగుచున్నారని, ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా మేము విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ అందరికీ దీవెనకరంగా, దేవుని నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమాలు ఉన్నందుకు దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆదేశం గ్రేట్ కమిషన్ గురించి మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నాం. యేసుక్రీస్తు వారు ఆయన నరావతారిగా 33.5 సంవత్సరాల లోకంలో ఆయన జీవించి తన పరిచర్య జరిగించి అద్భుత కార్యాలు, సూచక్రియలు ఆయన జరిగించి సమస్త మానవాళి పాపక్షమాపణ నిమిత్తం ఆయన సిలువలో రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణం అవ్వడానికి ముందు శిష్యులను పిలిచి ఆయన ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. దీన్ని గ్రేట్ కమిషన్ అంటామని. ఈ గ్రేట్ కమిషన్లో, ఈ గొప్ప ఆదేశంలో ఉన్న 3 నియమాల గురించి మనము ఆలోచన చేస్తున్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో ఈ గొప్ప ఆదేశంలో ఉన్న మొదటి నియమం గురించి నేర్చుకున్నాము. గొప్ప ఆదేశం ఏంటంటే శిష్యులనుగా తయారు చేయుట. అయితే ఈ గొప్ప ఆదేశంలో మొదటి నియమం ఏంటంటే మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ప్రభువు చెప్పారు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మార్చబడాలి అంటే అతనికి తప్పనిసరిగా సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడకుండా ఒక వ్యక్తి శిష్యుడిగా మార్చబడలేడు. సువార్తను అపోస్తలులు ఏ విధంగా ప్రకటించారో, అపోస్తలులు సువార్త ప్రకటన ద్వారానే ఆత్మను రక్షించారని, సంఘములు స్థాపించారని, శిష్యులుగా తయారు చేశారని మనము నేర్చుకున్నాం. ప్రియులారా, సువార్త మాత్రమే ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపిస్తూ ఉంది. భౌతికపరమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన, ఈలోక సంబంధమైన అభివృద్ధి అతనిని ఎన్నడూ కూడా రక్షణలోకి నడిపించదు. అందుకే అపోస్తలులైన వారు ఏ విధంగా స్వచ్ఛమైన సంపూర్ణమైన సువార్తను ప్రకటించారో నేర్చుకున్నాం. సువార్త అనగా భౌతికమైన ఆశీర్వాదాల గురించి ప్రకటన చేయడం కాదు, కానీ సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క సమాధి చేయబడుట, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచుట, పరలోకమునకు ఆరోహణం అవుట, ఆయన మరలా న్యాయాధిపతిగా వచ్చుట అనే విషయాల గురించి ప్రకటన అని మనం నేర్చుకున్నాం. ఈ విషయాలు ప్రకటించకుండా మరి ఏ విషయాలు, మనుషుల మాటలు, మనుషుల తర్కములు, మనుషుల ఆలోచనలు ఒకవేళ మనుషులకు ప్రకటించబడితే ఆ వ్యక్తి ఏమాత్రము రక్షణ పొందలేడు, క్రీస్తుకు శిష్యుడిగా మార్చబడలేడని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, అందుచేత ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడాలంటే తప్పనిసరిగా అతడు స్వచ్ఛమైన సంపూర్ణమైన సువార్త అతడు వినాలి. పేతురు, అపోస్తలుడైన పేతురు కొర్నేలికి సువార్తను ఏ విధంగా ప్రకటించాడో, ఏమి ప్రకటించాడో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం నేర్చుకున్నాము. పేతురు రక్షణను గురించిన, యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించిన వెంటనే కొర్నేలి అలాగే తన ఇంటి వారందరూ కూడా మారు మనసు, రక్షణ, బాప్తిస్మం పొందినట్లుగా మనం 10వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. ప్రియులారా, మనం ఇంకా గ్రేట్ కమిషన్లో యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ఆదేశంలో 2వ నియమము గురించి మనము నేర్చుకుందాం. 2వ నియమము ఏంటంటే ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడాలంటే అతడు తప్పనిసరిగా సువార్తను నమ్మి అతడు బాప్తిస్మము పొందాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం చదివినట్లయితే ఈ మాట మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. మీరు ఎవరికైతే సువార్తను ప్రకటించారో వారు సువార్తను నమ్మితే వారికి తప్పనిసరిగా తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వాలని ప్రభువు వారికి ఆదేశించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు చదివినట్లయితే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ప్రియులారా, ఈ 2 వచనాలు బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తికి సువార్త ప్రకటించబడి
ప్రకటించబడినప్పుడు ఆ వ్యక్తి సువార్తను నమ్మి యేసుక్రీస్తును అంగీకరించి అతడు బాప్తిస్మము పొందితేనే అతడు క్రీస్తుకు శిష్యుడిగా పరిగణించబడతాడు. ఒకవేళ క్రీస్తుని అభిమానించవచ్చు, క్రీస్తు అంటే వారికి ఎంత ఇష్టం ఉండొచ్చు, కానీ క్రీస్తును నమ్మి, క్రీస్తు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందకపోతే యేసుక్రీస్తుకు శిష్యుడిగా మార్చబడలేడు. ఎవరు శిష్యుడు అంటే సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే ఆయనను అంతం వరకు వెంబడిస్తారో వారే శిష్యులుగా పరిగణించబడతారు. రెండవ నియమము, అతడు సువార్తను నమ్మి బాప్తిస్మం పొందాలి. సువార్తను ప్రకటించకుండా అతనికి నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వకుండా శిష్యులను తయారు చేయలేము. ప్రియులారా, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం 41వ వచనం గమనించినట్లయితే అతని వాక్యం అంగీకరించి 3000 మంది అక్కడ బాప్తిస్మం పొందినట్లుగా చదువుతూ ఉన్నాం. పేతురు ఏం ప్రకటించాడు? సువార్తను ప్రకటించాడు, పాప క్షమాపణ గురించి ప్రకటించాడు. వారి హృదయంలో నొచ్చుకొని వారి పాపములు ఒప్పుకొని ప్రియులారా వారు ఆ రోజే బాప్తిస్మం పొందినట్లుగా మనం చదువుతున్నాం. బాప్తిస్మం పొందడానికి వాయిదాలు వేయలేదు, వెంటనే వారు బాప్తిస్మం పొందారు. వారి హృదయాలు ప్రభువుకు అప్పగించారు. యేసుక్రీస్తు వలన వచ్చిన పాప క్షమాపణ వారు అనుభవించినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో చూసినట్లయితే 12వ వచనంలో ఫిలిప్పు ఆ యొక్క సమరయ ప్రాంతానికి వెళ్ళి అనేక మంది పురుషులకు స్త్రీలకు యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించటం వలన వారు యేసు సువార్తను నమ్మి వారందరూ బాప్తిస్మం పొందినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అలాగే అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 36వ వచనంలో గమనించినట్లయితే ఐతోపియుడైన మంత్రికి, నపుంసకుడైన ఆ మంత్రికి ఫిలిప్పు యేసును గూర్చిన సువార్తను ప్రకటించి అక్కడ నీళ్లు ఉంటే పిల్లారా అక్కడికక్కడే అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. ఎందుకంటే సువార్తను అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. 9వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అపొస్తలుడైన పౌలు అపొస్తలుడిగా పిలువబడడానికి ముందు అతడు సౌలుగా సంఘమును ఎంతగానో హింసించాడు, సంఘాన్ని ఎంతగానో బాధ పెట్టాడు. అటువంటి సౌలుకి యేసుక్రీస్తు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనము తోడనే యేసుక్రీస్తును అతడు విశ్వాసం ఉంచి అతడు మారు మనసు పొందాడు. మారు మనసు పొందామని దాని సూచనగా పౌలు కూడా బాప్తిస్మం పొందినట్లుగా మనం అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే అపొస్తలుల 16వ అధ్యాయం వచ్చేటప్పటికి పౌలు సువార్తను ప్రకటించడం వలన లూదియా అనే ఒక స్త్రీ తన ఇంటి వారందరితో కలిసి బాప్తిస్మము తీసుకున్నట్లు మనం చదువుతున్నాం. 16వ అధ్యాయము మనం గమనించినట్లయితే పౌలు శీలను సువార్తను ప్రకటించినందుకు వారిని గట్టిగా కొట్టి చెరసాల్లో వేసేశారు. వారు చెరసాల్లో వేయబడినప్పుడు వారు మధ్యరాత్రి వేళ వారు పాటలతో ప్రభువును ప్రార్థించగా అక్కడ గొప్ప ఆకాశం నుండి శక్తి విడుదలై భూమి పునాదులు కదిలాయి, చెరసాల పునాదులు కదిలాయి, వారి యొక్క బంధకములని ఊడిపోయాయి. ఇవన్నీ చూసిన చెరసాల నాయకుడు తను తాను ఆత్మహత్య చేసుకోవాలనే ప్రయత్నం ఉన్నప్పుడు పౌలు శీలలు ప్రియులారా అతనికి సువార్తను ప్రకటించారు. ఏమని ప్రకటించారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రియులారా, ఈ సువార్తను ప్రకటించిన వెంటనే చెరసాల నాయకుడు అతడు తన ఇంటి వారు అందరూ కూడా ఆ రాత్రికి రాత్రే ప్రభువునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినట్లుగా చదువుతున్నాం. బాప్తిస్మం పొందకుండా ఒక వ్యక్తి యొక్క రక్షణ కంప్లీట్ కాదు, పూర్తి కాదు అనే సంగతి మనం ఎన్నడూ కూడా దీన్ని బట్టి మనము మర్చిపోకూడదు. 18వ అధ్యాయం వచ్చేటప్పటికి సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు యేసుక్రీస్తు యొక్క సువార్తను అతనికి ప్రకటించబడినప్పుడు అతని ఇంటి వారందరూ కూడా, అలాగే అనేక మంది కొరింథీయులు అక్కడ ఉన్నారు, వారందరూ సువార్తను విని వారు బాప్తిస్మం పొందినట్లుగా మనం చదువుతున్నాం. అలాగే 19వ అధ్యాయంలో పౌలు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. ఎఫెసు పట్టణంలో అనేక మంది ప్రియులారా సువార్తను విని వెంటనే వారు బాప్తిస్మం పొందినట్లుగా మనం చదువుతున్నాం. వీటన్నిటి బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? యేసుక్రీస్తుకు శిష్యుడిగా ఒక వ్యక్తి మార్చబడాలి అంటే అతడు తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మమును నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. బాప్తిస్మమును గురించి వాయిదాలు వేయడానికి వీలు లేదు. వీరందరూ కూడా సువార్త విన్న వెంటనే వారు ప్రభువుని నమ్మి వారు బాప్తిస్మం పొందినట్టు గమనిస్తున్నాం. వారు వాయిదాలు వేయలేదు. అప్పటికప్పుడే చెరసాల నాయకుడు రాత్రికి రాత్రే ఈ యొక్క ఐతోపియుడైన మంత్రి మార్గ మధ్యంలో నీళ్లుంటే అక్కడే వెంటనే బాప్తిస్మం పొందేశాడు. ప్రియులారా, సువార్తను విన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మం గురించి ఏమాత్రం కూడా సాకులు చెప్పకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు తన గ్రేట్ కమిషన్లో గొప్ప ఆదేశంలో చెప్పబడిన 2వ నియమము ప్రతి వ్యక్తి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందకుండా యేసుక్రీస్తు వారికి ఎవరు శిష్యుడిగా మార్చబడలేరు.
యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదువుతున్నాము. పరిసయ్యుడైన నికోదేము యేసుక్రీస్తు యొద్దకు వచ్చి, ఇదిగో నేను దేవుని రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే, నిత్యజీవం పొందాలని నేను ఏమి చేయాలని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని. ప్రియులారా, ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిన తోడనే అతడు నీటిలో తప్పనిసరిగా బాప్తిసం పొందాలి. నీటి మూలముగా అతడు తిరిగి జన్మించకపోతే అతడు రక్షణ పొందినట్లు కాదు. బాప్తిస్మం అనగా ముంచుట. బాప్టిజో అనే గ్రీక్ పదము నుంచి బాప్తిస్మము అనే పదం వచ్చింది. ప్రియులారా, బాప్టిజో అనగా ముంచుట లేదా నీటిలో మునుగుట. నీటిలో మునుగడం అనగా నీటిలో ముంచిన వ్యక్తి తప్పనిసరిగా తిరిగి లేస్తాడు. అంటే ఈ బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడి తిరిగి లేచాడో దానికి సూచనగా ఉంది. బాప్తిస్మం పొందిన వ్యక్తి తన పాత జీవితానికి స్వస్తి చెప్పి, పాప జీవితానికి స్వస్తి చెప్పి నూతనమైన జీవితాన్ని ఆరంభించడం అనేది బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా జరుగుతూ ఉంది. దానికి సూచనగా ఉంది ప్రియులారా. అందుకే బాప్తిస్మం పొందిన వ్యక్తి నూతనమైన బోధకుని అంగీకరించినట్లు, అలాగే నూతనమైన జీవితాన్ని ప్రారంభించినట్లు అని మనం చదువుతున్నాం. ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు క్రైస్తవ సమాజంలోనికి ఆహ్వానించబడతారు. బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఎవరైతే క్రైస్తవ సమాజంలో పిలువబడే సంఘములోనికి వస్తారో వారికి బోధ ప్రారంభమవుతుంది అనే సంగతి మనము గమనించాలి. ప్రియులారా, ఒక వ్యక్తి శిష్యుడిగా మార్చబడాలి అంటే అతడు యేసు క్రీస్తుని గురించిన సువార్తను విని దానిని నమ్మి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందకుండా ఎవరు కూడా ప్రభుకి శిష్యుడిగా మార్చబడలేరు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ యేసుక్రీస్తు గురించి తెలుసు, యేసుక్రీస్తుని గురించి సువార్త ఎన్నోసార్లు విని ఉండొచ్చు, ఇంకా బాప్తిస్మమునకు వాయిదా వేస్తే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుకు శిష్యుడిగా మార్చబడి పరలోక రాజ్యమునకు వారసుడిగా నీవు అవ్వాలి అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పనిసరిగా నీవు బాప్తిస్మం పొందాలి. అందుకే బాప్తిస్మమునకు వాయిదా వేయకుండా తప్పనిసరిగా వెంటనే బాప్తిస్మం పొందవలసిందిగా ఈ మాటలు బట్టి సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, గొప్ప ఆదేశంలో 2 నియమాలు నేర్చుకున్నాం. మొదటిగా, ఒకటి అతడు సువార్త వినాలి. రెండవ కోణంలో ఆలోచించినట్లయితే సువార్తను ప్రకటించాలి. రెండవదిగా మనము ధ్యానిస్తూ ఉన్నాము, సువార్తను వినిన వ్యక్తి తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన వ్యక్తే యేసుక్రీస్తు శిష్యుడిగా పరిగణించబడతాడు. ఇక 3వ నియమాన్ని గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనది. సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందిన వ్యక్తి బోధించబడాలి. వాక్యపు బోధ లేకుండా ఒక వ్యక్తి క్రీస్తుకు శిష్యుడిగా తీర్చిదిద్దబడలేడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే ఈ మాట మనకు బాగా అర్థమవుతుంది. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. బోధ లేకుండా ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడలేడు. ఆ బోధ ఆ వ్యక్తి పొందుకోవాలంటే సంఘములో చేర్చబడాలి. అందుకే బాప్తిస్మం పొందిన వ్యక్తి సంఘం ఆహ్వానిస్తుంది. అందుకే అపొస్తలులు చదువుతున్నాము, పేతురు సువార్త ప్రకటించినప్పుడు వాక్యం అంగీకరించి 3000 మంది బాప్తిస్మం పొంది వారితో చేర్చబడిరి అనే మాట చదువుతున్నాం. ఎవరితో? సంఘముతో చేర్చబడ్డారు. అప్పటికే 120 మంది ఉన్నారు. ఆ 120 మందితో వీరు చేర్చబడి అక్కడ బోధ వినడం ప్రారంభించారు. అందుకే అపొస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం చదివితే, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మొదటిగా వారు రక్షణ పొందిన వెంటనే వారికి జరిగింది ఏంటంటే బోధ, టీచింగ్ అనేది అక్కడ జరిగింది. రక్షణ పొందిన వారు విడిచిపెట్టబడలేదు, కానీ వారికి అపొస్తలులైన వారు బోధను అందించారు. ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడాలంటే అతనికి తప్పనిసరిగా బోధ అవసరం. సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వ్యక్తి సంఘమునకు సంబంధం లేకుండా ఉండకూడదు. సంఘములో అతడు సభ్యుడిగా ఉండాలి. సంఘములో తరచుగా బోధించబడాలి. అదే అపొస్తలులు వారు చేసినట్లుగా మన అపొస్తలుల కార్యంలో మిగతా పత్రికలు కూడా మనం చదువుతున్నాం. మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక వ్యక్తి శిశువుగా ఉన్నప్పుడు అతడు ఎదగాలి అంటే తప్పనిసరిగా పాలు అవసరం, బలమైన ఆహారం అవసరం. బైబిల్ చెప్తా ఉంది, శిశువుకి పాలు ఎలాగ అవసరమో యేసుక్రీస్తులో రక్షణ పొందిన వ్యక్తి అతడు శిశువు కనుక అతనికి వాక్యమనే పాలు అవసరం. వాక్యమనే పాలు త్రాగాలి. వాక్యమనే బలమైన ఆహారం తిన్నప్పుడే అతడు విశ్వాసములో ఎదుగుతాడు. అపొస్తలుల కార్యములలో మనం గమనించినట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయము 42వ వచనంలో అపొస్తలుల బోధ గురించి మనం చదువుతున్నాం. 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుని వాక్యమును వారు బోధించిరి అనే మాట చదువుతున్నాం. సంఘానికి అపొస్తలులు బోధ చేశారు.
5:42 ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తు అని ప్రకటించారు. ప్రియులారా, అపోస్తలులు ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకుని ఇంటింట కూడా కూడుకుని వారికి బోధించారు. అందుకే శిష్యులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. గమనించినట్లయితే శిష్యుల సంఖ్య విస్తరించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము చాలా బలముగా వారు బోధించారు, వారు ప్రకటించారు. 12:24 దేవుని యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. 13:44 అంతియొక్కయ పట్టణానికి వారు వెళ్ళి వారు బోధించారు. సుమారు దాదాపుగా పట్టణపు వారు అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా చదువుతున్నాం. 15:35 గమనించినట్లయితే అయితే పౌలును బర్నబాయి అంతియొక్కయలో నిలిచి ఇంక అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ప్రియులారా, అపోస్తలులైన వారు రక్షణ పొందిన వారిని అలాగ విడిచిపెట్టలేదు, కానీ వారిని సంఘములో చేర్చి వారికి బోధించారు. ప్రియులారా, బోధ లేకుండా ప్రభువుకు శిష్యుడిగా మారలేరు. ఒక వ్యక్తి విశ్వాసములో స్థిరపడలేడు. ఇంకా 17:11 గమనించినట్లయితే తెస్సలోనికలో ఉన్నవారి కన్నా బెరయలో ఉన్నవారు చాలా వాక్యమందు వారు గనులుగా ఉన్నట్లుగా చదువుతున్నాము. వారు ఆసక్తితో వాక్యం అంగీకరించినట్లుగా చదువుతున్నాం. ప్రియులారా, వాక్యం ఎవరైతే వింటారో వారే ఆత్మీయంగా ఎదుగుతారో వారు ప్రభువుకి శిష్యులుగా తీర్చిదిద్దబడతారు. అలాగే 18:11 గమనించినట్లయితే కొరింథీ పట్టణానికి వారు వెళ్ళారు. వారి మధ్య దేవుని యొక్క వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించి. ప్రియులారా, పౌలు అక్కడ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే ఉండి వారికి బోధించాడు, సంఘమును స్థిరపరిచాడు. ఇంకా 19:20 గమనించినట్లయితే ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించుచుండినని మనం అక్కడ చదువుతున్నాం. 20:31 నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. 32 ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ప్రియులారా, గమనించినట్లయితే పౌలు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించాడు, వారికి బాప్తిస్మమును ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, వారికి బోధించినట్లుగా మనం చదువుతున్నాం. ఇంకా 28:30-31 మనం గమనించినట్లయితే ప్రియులారా, పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన యొద్ద కాపురం ఉండి తన యొద్దకు వచ్చిన వారిని సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. క్రీస్తు రాజ్యం గురించి ప్రకటించాడు, దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన విని సువార్తను నమ్మి బాప్తిస్మం పొందిన వారికి క్రీస్తుని గురించిన సంగతులు బోధించాడు. ప్రియులారా, వీటన్నిటి బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా మార్చబడాలంటే అతనికి బోధ ఉండాలి. బోధ లేకుండా అతడు శిష్యుడిగా తీర్చిదిద్దబడలేడు. అపోస్తలుల గారు 16:5 మనం చదివినట్లయితే గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడ్డాయి. సంఘములు అటు ఇటు అబద్ధ బోధలకు అవి కొట్టుకొని పోలేదు, గాలికి కొట్టుకొని పోలేదు. వారు విశ్వాసములు స్థిరంగా ఉన్నారు. కారణం ఏంటంటే ప్రియులారా, అపోస్తలులు సంఘమునకు స్వచ్ఛమైన సత్యమైన బోధను అందించారు. ప్రియులారా, ఈరోజు సంఘములలో బోధ ఉంటుందా? బోధకులైన వారు సత్యమైన బోధను బోధిస్తూ ఉన్నారా? లేదా అనేకమైన తప్పుడు బోధలు, అబద్ధమైన బోధలు, కేవలము ప్రకృతి సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రాస్పరిటీ గాస్పల్ని అనేక మంది బోధిస్తూ క్రీస్తుని గురించిన విషయాలు అనేక మందికి బోధించలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకే ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాము, సంఘమ విశ్వాసములు స్థిరపడాలంటే సత్యమైన వాక్యమును వారికి ప్రకటించాలి, ఆరోగ్యకరమైన బోధను వారికి బోధించాలి. అందుకే అపోస్తలుల బోధన వారికి ప్రకటించారు. అపోస్తలుల బోధ అనగా మారు మనస్సును గురించి వారు ప్రకటించారు. యేసుక్రీస్తు నమ్మకం ముందు ఎలాగున్నారో కానీ యేసుక్రీస్తు నమ్మిన తర్వాత ఎటువంటి ప్రవర్తన జీవితం కలిగి ఉండాలో వారు బోధించారు. ఆత్మఫలముగా పిలువబడే క్రైస్తవ విలువల గురించి వారు బోధించారు. అలాగే క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో వారు బోధించారు. క్రైస్తవ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారు బోధించారు ప్రియులారా. అలాగే ప్రియులారా, క్రైస్తవేతరులతో వెలుపటి వారితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలో వారు బోధించారు. అలాగే అధికారులకు లోబడడం గురించి వారు బోధించారు. ఒక విశ్వాసి మెలకువ కలిగి బాధ్యత కలిగి ఎలా జీవించాలో వారు బోధించారు. ఇవన్నీ కూడా అపోస్తలుల బోధలో పిలువబడే డిడాకే అనే బోధన వారు అందించారు ప్రియులారా.
కానీ మరి ఈరోజు ఇటువంటి అపోస్తుల బోధ సంఘములలో బోధించబడుతూ ఉందా? సంఘమునకు వెళ్ళేవారు కూడా ఆ సంఘములో బోధ ఉందా లేదని గమనిస్తూ ఉన్నారా? ఈరోజు అనేక మంది విశ్వాసులు పై రూపాన్ని చూస్తూ ఉన్నారు, కానీ ఆ సంఘములో బోధ ఉందో లేదో గమనించడం లేదు. ప్రియులారా, ఒక వ్యక్తి విశ్వాసములో స్థిరపడాలంటే అతడు బోధించబడాలి. సేవకులైన వారు, బోధకులైన వారు వారికి బోధించాలి. కేవలము నీటి అభిషేకము, తైలముతో అభిషేకము వాటి గురించే ప్రకటిస్తూ ఉంటే, లేదా కేవలం ఏదో వినోద కార్యక్రమాలు, ప్రజలను ఏవో ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు విశ్వాసంలో స్థిరపరచబడ ప్రియులారా. అలా కేవలము మనుష్య సంబంధమైన వాదనలతో, మాటలతో, పాటలతో కాలక్షేపం చేస్తే ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడడు. ప్రియులారా, ఈరోజు అనేకమైన కార్యక్రమాల్లో కూడా వాక్యముని కంటే మిగతా కార్యాలకు అనేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా, ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడాలంటే అతనికి సత్యమైన బోధ అందించబడాలి. డైల్యూటెడ్ మిల్క్ వారికి ఇవ్వకూడదు. ఒక శిశువుకి నీరు అధికంగా కలిపిన పాలు ఇస్తే ఆ వ్యక్తి ఎదగలేడు. ఒక పావు లీటరు ఆ పాలులో సుమారు 30 లీటర్ నీళ్లు కలిపి అతనికి అందిస్తే అతడు ఏ విధంగా ఎదుగుతాడు? కానీ ఈరోజు అనేకమైన సంఘములలో ప్రియులారా సరి అయిన బోధ అందించబడటం లేదు. అందుకే ఈరోజు దేవుని యొక్క ప్రేరణ బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి తెలియజేస్తున్న మాటలు ఏమనగా, గొప్ప ఆదేశములో ప్రభు ఇచ్చిన మాట 3వ నియమం గమనించవలసిందే. దాన్ని మనం పాటించవలసింది ఏంటనగా, ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడాలంటే అతనికి సత్యమైన బోధ అందించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనం నుంచి, ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. 13వ వచనం చదువుతున్నాం, మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు అనేక మందికి వాక్యం అందకపోవడం వలన వారు ఇంకా శిశువులుగానే ఉండిపోతూ ఉన్నారు. సరి అయిన బోధ అందకపోవడం వల్ల శిష్యులుగానే ఉండిపోతూ ఉన్నారు. ఇంకా అనేకమైన అబద్ధ బోధలు, తప్పుడు బోధలకు మనుషులు, విశ్వాసులు ప్రేరేపించబడి ఒక వ్యక్తి గాలికి కొట్టుకొని పోవటం వలన ఇంకా శిశువులుగానే ఉంటూ ఉన్నారు. కింద వచనాలు అంటున్నాడు 14వ వచనంలో, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ప్రియులారా, ఈ పాటకి వయస్సు వచ్చిన వారి వల్ల మీరు ఉండాలి, కానీ ఇంకా శిశువులుగా ఉంటూ ఉన్నారు. శిశువులైన వారు తప్పుడు బోధలకు వారు కొట్టుకొని పోతారు, వారు ప్రలోభాలకు లొంగిపోతారు. లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భౌతిక సంబంధమైన బోధలకు ఆకర్షితులవుతారు. ఏది సత్యమో ఏది అసత్యమో వారు గమనించలేరు. కానీ వయస్సు వచ్చిన వారు చూసినట్లయితే వారు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉంటారు అని అక్కడ మనం చదువుతున్నాం. వయస్సు వచ్చిన వారు అనగా వాక్యము తెలిసిన వారు, విశ్వాసంలో ఎదిగిన వారు, విశ్వాసంలో స్థిరపడిన వారు. ఎన్ని బోధలు చుట్టుప్రక్కల బోధించిన ప్రియులారా, ఏది సత్యమో ఏది అసత్యమో వారికి తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును వింటున్నట్లయితే నీవు అనేకమైన బోధలు వింటున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో నీవు గమనించగలుగుతున్నావా? ఒకవేళ గమనించకపోతే ఇంకా ప్రభువులో నీవు శిశువుగానే ఉన్నావు, ఇంకా శిష్యుడుగా నీవు మార్చబడలేదు అని ఈ వాక్యం బట్టి మనం గమనించాలి. ఈరోజు ప్రియులారా, అనేకమైన తప్పుడు బోధల వలన ఈరోజు ప్రజలు ప్రకృతి సంబంధమైన మనుషులుగా, విశ్వాసులు ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉంటూ ఉన్నారు. కానీ ఆత్మ సంబంధమైన బోధ మనకు అవసరం. ఆరోగ్యకరమైన బోధ, సౌండ్ డాక్టరీన్ ఈరోజు అవసరం. సంఘములలో కేవలము కథలతో కాలక్షేపము చేయకుండా, సంఘములలో కేవలము ఏవో అక్కడ మాటలు ఇక్కడ మాటలు చెప్పి కాలక్షేపం చేయకుండా, సంఘములలో కేవలము పాటలతో కాలక్షేపం చేయకుండా సంఘములలో వాక్యం అవసరం. ఈరోజు అనేకమైన కార్యక్రమాల్లో కూడా పిల్లారా వాక్యమును బోధించకుండా అనేకమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా విచారకరం. అందుచేత ప్రభు ఇచ్చిన ఈ గ్రేట్ కమిషన్లో, ఈ గొప్ప ఆదేశంలో మనం నేర్చుకుంటున్న మాట, సంఘములలో బోధ ఉండాలి. ఏ సంఘములైతే సత్యమైన బోధ ఉంటుందో ఆ సంఘము విశ్వాసమందు స్థిరపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ ఉంది. అలాగే విశ్వాసులైన వారు కూడా గమనించవలసింది ఏంటంటే, ఏ సంఘములో సరి అయిన వాక్యము వినిపించబడుతుందో, సత్యమైన వాక్యం బోధించబడుతుందో ఆ సంఘమునకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినాలి. ఒక విశ్వాసి ఎదగాలంటే వాక్యాహారం అవసరం. కేవలము వాక్యం లేకుండా ఒక వ్యక్తి విశ్వాసంలో స్థిరపరచబడలేడు. తరచుగా వాక్యమైన పాలు తాగాలి,
తరచుగా వాక్యమైన బలమైన ఆహారము విశ్వాసి తినాలి. అప్పుడే ప్రియులారా అతడు విశ్వాసంలో ఎదుగుతాడు. ప్రభు రాకడలో ఎగరగలిగిన పైకి ఎగరగలిగిన శక్తి అతనికి ఉంటుంది. అంచేత ఈ గొప్ప ఆదేశాన్ని మనము పాటిద్దాము. శిష్యులుగా తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒక వ్యక్తి శిష్యుడిగా మార్చబడాలంటే అతడు సువార్త వినాలి, సువార్తను నమ్మాలి. రెండవదిగా నమ్మిన వ్యక్తి తప్పనిసరిగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వ్యక్తికి తప్పనిసరిగా బోధ అవసరము. అంచేత విశ్వాసులైన వారు వాక్యపు బోధ వినాలి. రెండవది సేవకులైన వారు, బోధకులైన వారు సంఘమునకు వాక్యమును బోధించాలి. ఆ వాక్యము కొరకు సిద్ధపడాలి. వాక్యమును ప్రజలకు ప్రకటించాలి. వాక్యము ద్వారానే ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడిగా తీర్చిదిద్దబడతాడు. బోధ ద్వారానే, టీచింగ్ ద్వారానే ఒక వ్యక్తి శిష్యుడిగా తీర్చిదిద్దబడతాడు. అందుకే గొప్ప ఆదేశాన్ని పాటిస్తూ ప్రభువు యొక్క ఆశను తీరుద్దాం, ప్రభు యొక్క ఆదేశాన్ని పాటిద్దాం, ప్రభు కొరకు శిష్యులను తయారు చేద్దాం, మనం శిష్యులుగా తీర్చిదిద్దబడదాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు. మేము శిష్యులుగా తీర్చిదిద్దబడాలంటే తప్పనిసరిగా సువార్తను వినాలి, బాప్తిసం పొందాలి, నీ వాక్యం చేత బోధించబడాలి. ప్రభువా, ఈరోజు సత్య సువార్త ప్రకటించబడి వినిన వారు బాప్తిసం పొందడానికి, వారు నీ శిష్యులుగా తీర్చిదిద్దబడకు సహాయం చేయండి. సంఘములలో సరి అయిన బోధ బోధించుటకు, సేవకులను ప్రేరేపించి సరి అయిన బోధ సంఘాలకు అందించుటకు సహాయం చేయండి. అలాగే విశ్వాసులైన వారు విశ్వాసంలో స్థిరపడుతూ వాక్యములో ఎదుగుటకు, నీ రాకడలో ఎత్తబడేవారుగా తీర్చిదిద్దమని కోరుకుంటూ ఉన్నాం. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకుండా ఉంటే వారు బాప్తిసం పొంది నీ రాజ్యమునకు వారసులుగా తీర్చిదిద్దబడి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబమును, సేవకులను మీరు బహుగా ఆశీర్వదించమని, ఆత్మ సంబంధమైన దీవులు మెండుగా అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవర్ అడ్రస్ Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony Phase 1, Vijayanagaram 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 9441969 118. God bless you and your family.